హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి పౌరుల్ని ఉత్తమ పౌరులుగా, ప్రతిభావంతులుగా, విభిన్న హోదాల్లో మంచి నైపుణ్యంలో రాలించే వ్యక్తులుగా చూడాలంటే ఉన్న ఏకైక మార్గం విద్య. అలాంటి విద్యా శాఖపై ట్రంప్ పగబట్టేశారు. అభివృద్ధి చెందిన దేశం కూడా ఆర్థిక విషయాలపై ఆలోచిస్తుందా? ప్రభుత్వంపై పడే వ్యయాన్ని తగ్గించుకోవడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఏకంగా విద్యాశాఖ నాశనానికే పునాదులు వేస్తున్నాయా అంటే అవుననే చర్చ గట్టిగానే వినిపిస్తుంది. ట్రంప్ గురువారం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా విద్యాశాఖను మూసివేస్తూ సంచలన ప్రకటన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆదేశాలు కూడా వైట్ హౌస్ నుంచి వెలువడ్డాయి. అసలు మొత్తం ఎపిసోడ్ ఏం జరిగింది? అమెరికాలో విద్యాశాఖను మూసివేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఒకసారి మనం చూసుకుందాం. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ప్రభుత్వంపై పడే వ్యయాన్ని తగ్గించేందుకు వివిధ మార్గాల్లో ఉన్న అదనపు ఖర్చులు అనే వాటన్నిటిని కుదించుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే విద్యాశాఖలకి సంబంధించి ఉన్న ఉద్యోగులు కానీ ఉపాధ్యాయుల్లో కానీ చాలామంది పట్ల కోత విధించడం కూడా జరిగింది. సో గురువారం కూడా ఈ విద్యాశాఖ పైన ఒక రివ్యూని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. అంటే విద్యాశాఖని రద్దు చేసేందుకు సంబంధించి దీని ద్వారా ప్రభుత్వానికి ఎటువంటి మేలు జరగడం లేదనే పదాన్ని ఆయన విద్యార్థులతో మెన్షన్ చేయడం కూడా జరిగింది. అయితే మొత్తం కాంగ్రెస్తో ఇది నిర్ణయించి చర్చించి డెసిషన్ తీసుకోవాల్సిన విషయం అయినప్పుడు కూడా ట్రంప్కున్న అధికారంతో ఆయన రద్దు చేస్తూ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూసుకుంటే విద్యాశాఖకు సంబంధించిన అధికారాలను పూర్తిగా ఇప్పటివరకు అయితే వైట్ హౌస్ కానీ లేదంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. అయితే ఇక్కడ నుంచి విద్యాశాఖకు సంబంధించిన వ్యవహారాలను కానీ వాటికి సంబంధించిన డెసిషన్స్ని కానీ తీసుకునే స్వయం ప్రతిపత్తిని రాష్ట్రాలకు కల్పిస్తూ ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఆప్షనల్గా నేషనల్ వైడ్గా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే అక్కడ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. బట్ ఇంప్లిమెంట్ చేసుకుంటారా లేదా అనే ఉద్దేశాన్ని మాత్రం ఆ స్వేచ్ఛను మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. ఎందుకంటే విద్యాశాఖకు సంబంధించి విద్యార్థులకి నిధులు కేటాయింపు కానీ విద్యార్థులకు వసతుల కల్పన కానీ లేదంటే విద్యార్థులకు సంబంధించి బోధనేతర సిబ్బంది గురించి కానీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ స్వేచ్ఛను అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొన్ని స్టాన్ఫర్డ్స్ కానీ లేదంటే కొన్ని యూనివర్సిటీలు కొన్ని ప్రఖ్యాతి చెందిన విద్యాశాఖకు సంబంధించి విద్యా సంస్థలు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రపంచ దేశాల నుంచి వాటిలో సీట్ల కోసం చాలామంది పరితపిస్తూ ఉంటారు. మన దేశం నుంచే లక్షలాది మంది వెళ్ళి ఆయా విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విషయం కూడా మనందరికీ తెలుసు. సడన్గా విద్యాశాఖను మూసివేయడం ద్వారా అక్కడ జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ లేదంటే అక్కడ ఉండే వాటికి కానీ మనం ఎవరో ఎలిజిబుల్ కాదు అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే విద్యాశాఖే లేనప్పుడు ఆయా యూనివర్సిటీలు స్వతంత్రంగా వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ని పెట్టుకుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నచ్చిన మొత్తం అమౌంట్లో డొనేషన్లు కట్టించుకోనో లేదంటే ఫీజులు భారీగా పెంచుకోనో వాళ్ళు సీట్లు ఇచ్చుకునే అవకాశం ఉండిద్ది. విద్యాశాఖ అనేది ఉంటే విద్యా సంస్థలపై ఒక నియంత్రణ ఉండిద్ది. ఆ నియంత్రణకు సంబంధించి ఫీజు రెగ్యులేషన్స్ కమిటీస్ ఉంటాయి. వాటికి సంబంధించి ఎంతవరకు అయితే ఫీజు చెల్లింపు ఉండిద్ది, జాతీయ విద్యార్థులకి ఎంత, అంతర్జాతీయంగా వచ్చే విద్యార్థులకి ఎంత అనేది నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించిన రేటు ప్రకారం మనం వెళ్ళి చదువుకోగలమా, అక్కడ ఎఫర్ట్ చేయగలమా అనేది మనం నిర్ణయించుకోగలం. కానీ ఇప్పుడు ఏకంగా విద్యాశాఖనే రద్దు చేయడం ద్వారా ఇక అంతర్జాతీయంగా వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడ చదువుకునే విద్యార్థులకి తీవ్ర తిప్పలు తప్పేలా లేవు. ఇప్పటికే అక్కడ ఇల్లీగల్గా ఉంటున్న వారందరినీ ట్రంప్ వెనక్కి పంపిస్తూనే ఉన్నారు. దాంతోపాటు H1B విషయంలో కానీ ఎడ్యుకేషన్ వీసా మీద వెళ్ళిన వారికి కానీ ఇప్పటికీ చుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు మా పైన వేటు వేస్తారా అని అక్కడ ఉన్నవారు నిత్యం నరకయాతన పడుతూనే ఉన్నారు. దీంతో పాటుగా ఇప్పుడు కొత్తగా విద్యాశాఖను కూడా మూసివేయడం ద్వారా ఇంకో కొత్త ప్రాబ్లంకి ట్రంప్ తెరలేపినట్టే అయింది. కానీ అక్కడ ట్రంప్ చెప్పేది ఏంటి? ముందుగా అమెరికా పౌరులకు సంబంధించి అమెరికా డెవలప్మెంట్, మా పౌరుల అభివృద్ధే మాకు ప్రధాన లక్ష్యంగా ట్రంప్ చెప్తున్నారు. అందులో తప్పేం లేదు. మన వాళ్ళని గౌరవించాలి, మనం అభివృద్ధి చెందాలి, బట్ పక్క నుంచి వచ్చే వాళ్ళని కూడా ప్రోత్సహించాలనే సిద్ధాంతాన్ని ట్రంప్ పూర్తిగా పక్కన పెట్టేశారనే వాదన బాగా ఎక్కువైపోయింది. దీంతో పాటు చూసుకుంటే అమెరికా విద్యాశాఖకు సంబంధించి ఇటీవలే అమెరికాలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. దానికి సంబంధించి అమెరికా విద్యాశాఖ మంత్రి పేరు లిండా మాక్మాన్. ఇతను ట్రంప్తో పాటే బాధ్యతలు చేపట్టడం జరిగింది. అయితే ట్రంప్ ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఒకసారి ఏమన్నారో చూద్దాం. ట్రంప్ నాకు ఇచ్చిన ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. విద్యాశాఖను మూసివేసేందుకు మేము కాంగ్రెస్తో కలిసి పనిచేయాల్సి ఉంటుందని తెలుసు. కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అవసరానికి మించి ఉన్నవారిపై కత్తెర వేయడం కిందకే వస్తుంది అని చెప్పారు. అంటే అవసరానికి మించి ఎవరైతే ఉన్నారనిపించిందో వాళ్ళందరినీ తీసివేయడానికి ఈ ఏకంగా విద్యాశాఖనే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం అనేది సంచలన నిర్ణయంగానే చెప్పాలి. ట్రంప్ బాధ్యతలు స్వీకరించే నాటికి విద్యాశాఖ 4100 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 600 మంది స్వచ్ఛందంగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే వారందరూ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. సో 4100, 600 మంది పోతే ఇంకా 3500 మందికి సంబంధించి వారికి ఇచ్చే జీతభత్యాల విషయంలో
ట్రంప్కి అది పెద్ద ఆర్థిక భారంలా కనిపించి ఏకంగా విద్యాశాఖనే రద్దు చేశారు. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎలాంటిది, మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.